చిన్న సరస్సులోని నీటి గులకరాల మధ్య ఒక కప్ప పడుకొని ఉంది. అది అలసటగా ఉంది. ఎండలోనూ నిద్రే, వానలోనూ నిద్రే. ఎగరగలిగితే ఎంత బాగుంటుంది. ఎగరగలిగితే ఎంత బావుంటుంది అంటూనే కాస్త నిట్టూర్పు విడిచాడు. పక్కన ఉన్న కప్పలు నవ్వుకుంటూ అతన్ని ఆట పట్టించాయి. సరస్సుకు అవతల వైపు మేఘాలను తాకే ఎత్తైన పర్వతం ఆయన కనుచూపు మేరలో కనిపించింది. లోపల నుంచి ఒక శబ్దం, నువ్వు ఇంత చిన్నవాడివి కాదు, ఎక్కగలవు అనిపిస్తోంది. నేను కప్పని, పర్వతం ఎక్కాలా అంటూ వెనక్కి తగ్గుతాడు. నిద్రలేని రాత్రి చందమామ వెలుగులో అతడు ఆలోచనలతో మేలుకుని ఉంటాడు. నాకు భయం ఉన్నా సరే మొదలు పెడతాను అని ధైర్యంగా చెబుతాడు. సరస్సు విడిచి తొలి అడుగు పర్వత మార్గం వైపు వెళ్తుంది. మొదటి రాయి మీద అడుగు పెట్టగానే జారిపడిపోయాడు. కాళ్ళ నొప్పితో కూర్చుని తలదించుకుంటాడు. భారీ ముక్క మోసి చీమ పడిపోయింది, మళ్ళీ లేచింది. పడిపోవడం ఓటమి కాదు, లేవకుండా ఉండటమే ఓటమి అని చీమ చెప్పింది. ఆ కప్ప కళ్ళల్లో కాంతి మెరుపులు మెరిశాయి. అప్పుడు ముళ్ళు, రాళ్ళు, కఠిన మార్గం ప్రారంభం జరిగింది. ఎండ మండుతోంది, నీళ్లు దొరకటం లేదు. రాళ్ల మధ్య నుంచి ఒక చిన్న నీటి ప్రవాహం వస్తోంది. పైనుంచి మేఘాలు నల్లగా గుమిగూడాయి. గాలి గర్జించింది, వర్షం కురవడం స్టార్ట్ అయింది. అకస్మాత్తుగా పిడుగు, మెరుపు. భయంతో వణికాడు. ఇదేనా అంతమా అని అనుకున్నాడు. వెన్నుపైన ఒక తీయని వేడి ప్రసరించింది. చిన్న రెక్కల తుంపర్లు పుట్టుకొస్తున్నాయి. నొప్పి బలంగా మారుతోంది. ఇంకా ముందుకు అంటూ ముందడుగు వేశాడు. పక్కన గద్దెలు ఎగురుతున్నాయి. ఆకాశాన్ని చూసిన అతనికి ఒక పిలుపు వినిపించింది. రెండు రాళ్ల మధ్యన ఇరుక్కుని పోయాడు. ఊపిరి ఆడదేమో అనిపించింది. అంతరంగంలో గర్జన, నేను ఓడిపోయాను అని. అంతిమ శక్తితో బయటకు లాగేస్తున్నాడు. రెక్కలు పెద్దవి అవుతున్నాయి. గాలి అతనిని ముందుకు నెడుతోంది. పర్వత శిఖరం ఇప్పుడు దగ్గరగా కనిపిస్తోంది. ఒక్క అడుగు, ఇంకొక అడుగు, శిఖరం ముందే ఉంది. ఆ క్షణంలో సంపూర్ణ మార్పు జరిగింది. బంగారు వెలుతురులో విశాలమైన రెక్కలు విప్పాడు. మొదటిసారి తడబాటుగా ఎగిరాడు. ఇప్పుడు నమ్మకం కలిగింది. వేగం పెరిగింది. గాలి స్నేహితుడైంది. అతడు ఆకాశంలో స్వేచ్ఛను అనుభవిస్తున్నాడు. కింద సరస్సు చిన్న బొట్టులా కనిపిస్తోంది. గతాన్ని గుర్తు చేసుకుంటూ తన కప్ప జీవితం గుర్తొచ్చింది. నిన్ను చిన్నగా చూసింది నువ్వే అని తనకు తాను నవ్వుకున్నాడు. పాత చోటు చుట్టూ ఒకసారి చక్కర్లు కొట్టాడు. సరస్సులోని కప్పలు అన్నీ ఆశ్చర్యంతో చూశాయి. మీరు కూడా మారగలరు అన్నట్టు అతని చూపు చెప్పింది. ఆకాశంలో సూర్యోదయం అతనికి కొత్త జననం. కష్టం చేయకుండా రెక్కలు రావు అన్న సత్యం అతనికి తెలిసింది. నేను కప్పను కాదు, ఇక నేను గరుడుని. అపారమైన ఆకాశం అతని ముందు తెరుచుకుంది. అలసత్వం బంధనం, పట్టుదల మార్పు, కష్టం రెక్కలు, నిర్ణయం ఎగురుదనం.